గారు తెలంగాణ రక్షణ సేనకే టైటిల్ రక్షించుకునే పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? ముందుగా బీఆర్కే సంబంధించిన ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులందరూ కూడా తెలంగాణ రక్షణ సేన తరపున మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. నేను ఏదైతే కోటేశ్వరరావు గారు ఇన్సెప్ట్ చెప్పినట్టు విశ్లేషణ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఏదైతే విజ్ఞత విచక్షణ ఇవన్నీ కలిగినటువంటి సమాజం తెలంగాణ సమాజం అంత బ్లైండ్ గా అంత గుడ్డిగా ఏం లేదు. ఏదైతే మేము అప్లికేషన్ లో ఎన్నికల కమిషన్ దగ్గర మేము దరఖాస్తు చేసుకున్నామో ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి 5 పేర్లు మేము కూడా ఊహించలే. టీఆర్ఎస్ పార్టీ పేరు అనేటువంటిది మాకు వస్తుంది అనేటువంటి ఊహించలే. ఇట్ ఈస్ నేచర్ గిఫ్ట్ అని ఇప్పటికీ అలా వాటికి కూడా మా క్యాడర్ గానీ మా నాయకత్వం గానీ కూడా మొత్తం కూడా అనుకుంటున్నాం. మాకు రాసిపెట్టి ఉందేమో టీఆర్ఎస్ అనేటువంటి పేరు, అందుకనే మాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అనుకున్నాం. మేము పార్టీ పెట్టే ముందు కూడా కంప్లీట్ గా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఆ టైంలో కూడా మేము అదే అనుకున్నాం. అంటే ఒక శుభ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ సంబంధించిన తెలంగాణ పదాన్ని నిషేధించుకొని భారతదేశ రాజకీయాల వైపు ప్రయాణించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అటువైపు దిశగా పోయి ఇక్కడ ఈ ప్రాంతంలోనే బొక్కబొర్ల పడినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేటువంటి మాతో ముడిపడి ఉందని చెప్పేసి మేము భావించినాం. మేము తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి అప్లై చేసినాం. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి పేర్ల మీద మేము నా 3 పేర్లను సూచించినాం. అయినప్పటికీ కూడా ఆ 5 పేర్లలో 3వ పేరు అయినటువంటి తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరును మాకు ఎన్నికల కమిషన్ అనేటువంటిది అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము పబ్లిక్ నోటిఫికేషన్ అనేటువంటి ఇవ్వడం, అభ్యంతరాలపైన చెప్పమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం, వీటన్నిటినీ కూడా మేము ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మేము చేసుకుంటూ పోతున్నాం. సరే, అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మాకు కేటాయించేటప్పుడు కూడా ఆ సంబంధించిన ఆబ్రివేషన్ ఏమొస్తుంది, తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రక్షణ సమితికి తేడా తెలవనేటువంటి ప్రజలైతే ఎవరు లేరు ఇక్కడ. కేవలం మీరు ఇలా ఎందుకు భయపడాల్సి వస్తుంది? అడుగడుగున మా జెండా గద్దలను కొలగొడుతున్నారు. అడుగడుగున మా జెండా గద్దలకు సంబంధించినటువంటి జెండా పండుగలు జరుగుతుంటే కొలగొడుతున్నారు. మీకు మీ కడుపులో భయం పడ్డదా? లేకపోతే మా గద్దెలను కొలగొడుతున్నారంటే రేపు రోజున మీకు గద్దెలు ఉండవు, మీకు ఉనికి ఉండదు అనేటువంటి ప్రమాణంలో పడతారని చెప్పేసి మేము భావిస్తాలా? ఎందుకు? ఇది ప్రజాస్వామ్యంలో మేము రాజకీయమైనటువంటి విభేదాలతో రాజకీయమైనటువంటి భేదాభిప్రాయాలతో మేము ఒక విధానాన్ని పట్టుకొని పాంచజన్య సూత్రాలను పట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏదో ఒక చేయాలని చెప్పేసి ఒక ఆడబిడ్డ సంకల్పంతో ముందుకు వచ్చింది. ఇలా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మా జనం బాటలో అయితేంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి సింగరేణి బాయి బాట రేపు రోజున అయితేంది, అనేక కార్యక్రమాలు ప్రజా పోరాటాలు తీసుకుంటున్నారు. ప్రజా పోరాటాలను తీసుకొని పనిచేస్తున్నటువంటి నాయకురాలు కదా. ఇలా మీరు కేవలం భవన్లలో గివర్లలో కూర్చొని ట్విట్టర్లలో ఫేస్బుక్లలో లేకుంటే ఇట్లా సోషల్ మీడియాలో వారిని చేస్తుంటారు తప్పితే ప్రజా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎక్కడ పోషిస్తా ఉంది? ఇలా మేము పోషిస్తుంటే మాకు ఆదరణ వస్తుంటే మా పేరు పైన మీకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అలా మీరు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. నేను ఇదే సందర్భం కడుతున్నా. ఇదే రోడ్డు సంబంధించినటువంటి పార్టీ కూడా మాకు నష్టం చేసిందని చెప్పేసి వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిళ్ళు, తర్వాత వాళ్ళని కొనే ప్రయత్నం చేసిండ్రు. సరే, దాన్ని అటు ఇటో అది చేసుకున్నారు. తర్వాత ఇవాళ ఆధార్ పార్టీ ఏది రోటీ మేకర్ సంబంధించిన గుర్తు కూడా కారును బోలి ఉంది. దీని ద్వారా కూడా మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని మార్చండి అని చెప్పేసి ఏదైతే చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి వారు ఆధార్ పార్టీ సంబంధించిన వ్యవస్థాపకులు వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇలా ఎన్ని రోజులు చేస్తారు? మీ పార్టీ కంటే ఒక ఉనికి ఉన్న తర్వాత, మీ పార్టీ ప్రజలలో సేవ చేసిన తర్వాత, కారు అనేటువంటిది పూర్తిగా ప్రజలలో అదైపోయి ఉన్న తర్వాత మీరు ఇంకొక ప్రత్యర్థులకు సంబంధించిన పార్టీలు అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినాయి కదా. శ్రీకాంత్ గారు ఇక్కడ 2 క్వశ్చన్స్ అండి. శ్రీకాంత్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తున్నారు. అయితే కేటీఆర్ ఉండాలి, లేదంటే కవిత ఉండాలి, లేదంటే కేసీఆర్ ఉండాలి, మిగతా వాళ్ళకి అవకాశాలు వద్దా? అలాగే మా పోరాటాలు బీసీల గురించి వీళ్ళందరి గురించి మా పోరాటాలు మేము చేసుకుంటాం, ఇప్పుడు కవిత గారు వచ్చి ఏదో చెప్తే నమ్మ పరిస్థితులలో ప్రజలు లేరంటున్నారు. మేము ఒక మాట అండి, ఈ రోజు తెలంగాణ 12.5 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి ఎట్లుంది? శ్రీకాంత్ గారు, అలాగే తెలంగాణ జాగృతిగా ఉన్న జాగృతిని భారత జాగృతిగా కూడా మార్చారు. లేదు, మీరు ఇక్కడ టెక్నికల్ గా ఒక మిస్ అవుతుందని ఏంటంటే, మేము అప్పుడు భారత జాగృతిగా వీళ్ళు ప్రయాణిస్తూ వీళ్ళ సంబంధించినటువంటి దాంట్లో ఉండి పనిచేస్తున్నప్పుడు మా పైన వీళ్ళ సంబంధించిన ప్రభావం మా పైన ఉన్నది. ఆ టైంలో మేము భారత జాగృతిగా ప్రకటించినప్పుడు కేవలం తెలంగాణ సంబంధించినటువంటి హక్కుల కోసం, తెలంగాణ సంబంధించినటువంటి అంశాల కోసం తెలంగాణ జాగృతిగా పనిచేస్తాం. భారతదేశ సాంస్కృతిక ఆవశ్యకతను పెంపొందించడం కోసం ఇతరత్ర ఇష్యూస్ ఇలా మనం టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము అప్పుడు భారత జాగృతిగా పనిచేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇటు తెలంగాణ
జాగృతి రిజిస్టర్ ఆర్గనైజేషన్ గా అటు భారత్ జాగృతి రిజిస్టర్ ఆర్గనైజేషన్ గా మాకు 2 ఆర్గనైజేషన్లు అన్నటువంటి ఉన్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రజలు కానీ ఇట్లా ఇప్పుడు మీరు ఏదైతే పొరపట్టారో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఒకటి. రెండోది 10 సంవత్సరాల్లో ఏం చేసిళ్ళు అంటే 10 సంవత్సరాలు ఏం చేయలేదనే కదా మేము బయటకు వచ్చి ఇలా మమ్మల్ని బయటకు పంపించిళ్ళు, ఇలా మేము ప్రశ్నిస్తేనే కదా బయటకు పంపించిళ్ళు. ఇలా మీ దాంట్లో కనీసం ఏది అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటి లేదు, మహిళలకు కనీసం చిన్న చూపు చూస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈనాటి వరకు 12.5 సంవత్సరాలు గడిచిపోయింది. 10 ఏళ్ల మీ పాలనలో కూడా ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా సంబంధించినటువంటి డెల్టాలో కనీసం నీటి అలగేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చిళ్ళు తప్పితే ఎక్కడ కూడా నీటి లభ్యత లేకుండానే మీరు ప్రాజెక్టులు కట్టిళ్ళు, కాంట్రాక్టులకు దోచిపెట్టిళ్ళు, 1,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కాంక్రీట్ లెవర్ కొరకు ఒక ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకపోయారు, కెనాల్స్ తోవలేకపోయారు, రిజర్వాయర్స్ తోవలేకపోయారు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ చేయలేకపోయారు, అనేకమైనటువంటి ఉన్నాయి. ఉద్యమకారులను ఊసు లేకుండా చేసిళ్ళు, గద్దర్ లాంటి మహానుభావులను కొన్ని నిమిషాల పాటు బయట నిలబెట్టి అవమానించిళ్ళు. ఒక రాజరిక పాలన జరిగింది. ఖమ్మంలో రైతులకు, మిర్చి రైతులకు బేడీలు వేసిళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు. ఇలా అత్యాచారాలు చేసినటువంటి వ్యక్తులకు తీసుకొచ్చేసి సిట్టింగ్ల సీట్లు అని చెప్పేసి మళ్ళీ సిట్టింగ్ల సీట్లు అని చెప్పేసి ఇచ్చిళ్ళు. వామన్ రావు దంపతులను నడి రోడ్డు పైన చంపినటువంటి హత్యాకూరులకు టికెట్లు ఇచ్చిళ్ళు. ఇక ఎక్కడ ఉంటది పార్టీ? ఎందుకు ఉంటది? బీసీ బంధును ప్రవేశపెట్టినాం, ఒకటికి ఇచ్చి ఒకటికి ఇవ్వకపోవడం ద్వారా నష్టం జరిగింది. దళిత బంధును ఈటల రాజేంద్రను బొంద పెట్టాలని చెప్పేసి దళిత బంధును హుజరాబాద్ లో ప్రవేశపెట్టినాం. మిగతా దగ్గర దళిత బంధు సరిగా ఇయ్యాలిగా నీ యొక్క పార్టీ మొత్తం కూడా సమూలంగా నాశనం అయిపోయింది. నువ్వు చేసిన తప్పులు ఇవాళ ప్రజలే తప్పు చేసిళ్ళు ఇంకా అనేటువంటి దాంట్లో ఉన్నారు. ఇప్పటికి కూడా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రియలైజ్ కావట్లే, ప్రజలే తప్పు చేసిల్లు అని అంటున్నారు తప్పితే మా విధానాల ద్వారా మేము ఓడిపోయినామని చెప్పేసి మాత్రం ఈ హ్యాటికి కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. రైట్, మళ్ళీ మాట్లాడుతుంది మిత్రులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. ఎందుకోసమని బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్